ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు చింతకాయ ఆవకాయ పెట్టడం చెబుతానండి. చాలా సులువు. చానాళ్ళు ఉంటుంది అన్నమాట. చానాళ్ళు అంటే మామిడికాయ ఆవకాయ పెట్టుకుంటాం కదా, సంవత్సరానికి సరిపడగా చాలా జాగ్రత్తలు తీసుకుని, అలాగే సంవత్సరానికి సరిపడగా చింతకాయ ఆవకాయ కూడా 2 సంవత్సరాలు ఉన్న చింతకాయ ఆవకాయ అయితే ఏమీ అవ్వదండి. రంగు కూడా మారదు. అదే మామిడికాయ ఆవకాయ అనుకోండి, ఎంత శ్రద్ధ తీసుకున్నప్పటికీ ముక్క అనేది మెత్తబడిపోతుంది. కానీ చింతకాయ ఆవకాయ 2 సంవత్సరాలన్నా 3 సంవత్సరాలన్నా అలానే ఉంటుంది. ఇప్పుడు లేత కాయలు కొంచెం ఇంకా లేతగా ఉన్నాయి, ఇంకా ముదరాలి. మరి అసలైన కాయలు పచ్చికాయలు వస్తాయి, ఇంకా దోరకాయ అవ్వకుండా. అప్పుడు మా అమ్మగారు మామిడికాయ ఆవకాయ ఎలా పెడతారో చింతకాయ ఆవకాయ కూడా అంతా పెట్టి ఊరు సంవత్సరానికి ఇంకా ఎక్కువే కూడా వచ్చేది. ఎందుకంటే పెరుగన్నంలో అది వేసుకునేవారు అన్నయ్యలు. అది మరి పెరుగన్నం తిన్నప్పుడు మరి అలానే ఈ చింతకాయ ఆవకాయ పచ్చడిలో నెయ్యి వేసుకునేది తినేవారు అనమాట చక్కగా. మరి నిన్న ఒక అరకేజీ కాయలు తీసుకొచ్చారు మా వారు. ఇదిగోనండి, అంటే ఇంకా లేతకాయలు ఊరితే కాయలు ఇంకా లావు అవి చాలా బాగుంటుంది అనమాట. ఒక్కొక్క ఇక్కు ఉంటుంది కదా, ఇక్క కాడకే తీసుకుని చక్కగా ఇలాగా పొట్టని తీసేసుకోవాలి. పచ్చిగా ఉన్నప్పుడు తొక్క రావడానికి ఇబ్బంది పెడుతుంది మనకి. అప్పుడు తెచ్చిన తర్వాత ఒక రోజు అలా బయట వదిలేయాలి. గాలికి ఇప్పుడు చలిగాలిగా ఉంది కదా, చక్కగా ఆరిపోయి గొల్లు ఇరుగుతుంది. గొల్లు ఇరిగితే ఎలా వస్తుందో చూపిస్తాను పొట్టు మీకు. ఇదిగోనండి, చూసారా ఎంత బాగా వచ్చేసిందా? అంటే నాకు చెక్కడం సులువని కాదు, కానీ మనం కత్తిపీడతోటి చెక్కినంతగా చింతకాయలు ఇంకా దేంతో రాదండి. కూర్చుని చక్కగా చెక్కేసాను. మా వారైతే అరకిలో తీసుకొచ్చారు. ఆ కాయలు మినహాయించి ఈ కాయలు బయట నుంచి చెక్కేసాను. చక్కగా నూనెలో వేసేసానండి. ఇలా నూనెలో వేయడం వల్ల మనకి చాలా బాగుంటుంది పచ్చడి. ఇది మరి చింతకాయ అంటే పులుపు కదా, మామిడికాయ అనుకోండి, మామిడికాయ ఆవకాయ పులుపున్న కాయ అయితే ఎక్కువ పులుపు ఉంటుంది, పులుపు లేదైతే మామూలు నార్మల్గా ఉంటుంది. చింతకాయ ఇంకా అదేమి కాదు, చక్కటైన పులుపే కదా. మరి అయితే నూనెలో వేసేసాను కదా. ఇప్పుడు అన్నీ కలిపింది ఆవపిండి, అలానే కారం, ఉప్పు కలిపింది ఈ కొప్పు. ఇందులో చింతకాయ ఆవకాయలో పిండి ఎక్కువ పడుతుంది, ఎందుకంటే పులుపు కదండి చింతకాయ. చక్కగా ఎన్నాళ్ళైనా ఉంటుందండి. ఇప్పుడు ఎల్లిపాయలు కూడా వేసేసాను. ఇప్పుడు నేను మెంతులు వేస్తాను, కొంచెం పచ్చిమెంతులు. ఇదేమో వేయించేసి చక్కగా మిక్సీ పట్టానండి. మొన్న పచ్చడి పెట్టాను కదా, అది చక్కగా. ఇప్పుడు ఇందులో పచ్చిమెంతులు కూడా వేస్తాను, ఎందుకంటే ఇప్పుడు ఎల్లిపాయలు వేసి పెట్టేసాను. కార్తీక మాసం అయితే గట్టెక్కుతుంది కదా, ఇది ఎన్నాళ్ళైనా ఉంటుంది, ఇప్పుడు ఏమో అయిపోదు. కార్తీక మాసం పచ్చడి ఏం కాదండి ఇది. చక్కగా ఇప్పుడు మెంతులు వేస్తాను. చక్కగా ఇవ్వనండి ఒక చిన్న స్పూన్లు. చక్కగా ఇది కలిపేసుకోవటమే. 3 రోజులకి చక్కగా సీసాలో పెట్టేసుకోవాలి. చింతకాయ పులిపే కదా, మరి చక్కగా మామిడికాయ ఆవకాయ అలాగా మరి గొజ్జులాగా చక్కగా తయారవుతుంది, అలాగే అవుతుంది ఇది కూడా. కాకపోతే దీనికి మరి మామిడికాయ ఆవకాయలాగే పిండి కూడా ఎక్కువ వేసుకోవచ్చు. పిండి అంటే అదండి, కారం, ఉప్పు, ఆవపిండిని చక్కగా ఇలా కలిపేసేసుకుని సీసాలో పెట్టేసుకున్నాం అనుకోండి, మనం వాడుకోకపోయినా కూడా సంవత్సరం అన్నా అలాగే ఉండిపోద్ది, 2 సంవత్సరాలు అన్నా అలాగే ఉండిపోద్ది. కానీ చింతకాయ ఆవకాయ పులుపు కదా, చాలా ఇష్టంగా నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి. అంటే పచ్చళ్ళు కొనుక్కునే వాళ్ళు ఉంటారు, ఎందుకంటే పచ్చళ్ళు ఇష్టం, ఆ ఇష్టాన్ని బట్టి కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఇలా చింతకాయలు వస్తున్నాయి కదా, చక్కగా మీరు ఎక్కువ పెట్టుకుని సంవత్సరం అంతా ఉంటుంది అంటున్నారు కదా, పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ముడిగా ఉందనుకోండి, పెట్టేమనుకోండి, ఏం సంవత్సరం కాదు కదా, ఒక నెల లోపల అయిపోవాలి. అందరూ ఏమంటారు, ఎక్కువ కాలం ఉంటుందండి, 6 మాసాలు ఉంటుందండి. అలా కాదండి, వాటర్ కదా, మనకు తెలిసిపోతుంది. మనం చేసే ఐటమ్ని బట్టి మనకి తెలిసిపోద్ది అనమాట. చక్కగా ఇలాగా అంటే దోసకాయ ఆవకాయ పెట్టుకోవచ్చు, గుమ్మడికాయ ఆవకాయ పెట్టుకోవచ్చు, వంకాయ ఆవకాయ పెట్టుకోవచ్చు. అవి ఏమి ఉండవండి, తొందరగా అయిపోతాయి. అందుకే కొంచెం కొంచెం పెట్టేసుకోవడం, తినేయడం, కావాలంటే మళ్ళీ పెట్టుకోవడం. కానీ ఇలాంటివి పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కువ పెట్టుకున్నా మనకి ఏం పర్వాలేదు, చక్కగా మనం ఉంటుంది, అన్నాళ్ళన్నా ఉంటుంది. చక్కగా కలిపేసాను కదా. ఇప్పుడు ఇలా మూత పెట్టేసి ఉంచేసి మరి చక్కగా పూజ అయిన తర్వాత మరి ఒక సీసాలో పెట్టేస్తానండి. 3వ రోజు కలుపుతాను, అలా మూత పెట్టేసి ఉంచేస్తాను. మరి ఇప్పుడు ముద్దపప్పు వండుకుని ఆవకాయ వేసుకుని తింటాం కదా, అలానే వేసుకుని తినొచ్చు. మరి నెయ్యి వేసుకుని గోనగ నూనె వేసుకుని కూడా తినొచ్చు. అంటే గోనగ నూనె వేసి కలిపాను అనుకోండి, ఇంతే, ఏమీ కాదు, సింపుల్గా. మరి మీరు పెట్టుకోవాలి అనుకుంటున్నారనుకోండి, చక్కగా ఒక 100 గ్రాములు ఆవాలు, ఒక 100 గ్రాములు ఉప్పు, ఒక 100 గ్రాములు కారం, ఆవాలు ఆడేసుకుని, కొళ్ళుప్పు అయితే ఉప్పు కూడా ఆడేసి కలిపేసుకుని పిండి రెడీ అయిపోయింది. ఒక చెంచాడు మెంతులు వేసారా, ఒక చిన్న ఎల్లిపాయ చక్కగా రెమ్మలు తీసి చేసేసారా, అంతేనండి. ఒక 1/2 కేజీకి కొంచెం ఎక్కువ చింతకాయలు అనుకోండి, ఇలా కలిపేసారా, ఎంత పచ్చడి అయిందో చూసారా.
ఎంత పచ్చడి అయింది చక్కగా. ఇది ఇలాగైతే ఇవన్నీ వేసాం కదా, ఒక 1/2 కేజీ పచ్చడి వచ్చింది. చూసారా, చింతకాయలు వస్తున్నాయి కాబట్టి ఇలా పెట్టుకోండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పెద్ద ఘాటు ఉండదు, ఎందుకంటే చింతకాయ బాగా పులుపు కదా. 3 రోజులకి బాగా గ్రేవీలాగా ఊరిపోతుంది అనమాట. ఇంతేనండి, చూసారు కదా, నచ్చింది కదా. ఇంతే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.